జగన్నాథం, నువ్వెవరో అమ్మాయి నుంచుకున్నావటగా? ఎవరు? ఈ అమ్మాయినా? బ్యూటిఫుల్. అవునే. మోహిని, నీతో మాట్లాడాలని వచ్చాను. చెప్పండి. చాలా కాలంగా నన్ను పెళ్లి చేసుకోవాలని ఆశపడుతున్నాను. నేను ఏమీ సమాధానం చెప్పకుండానే వచ్చాను. కానీ ఇప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాను. నిన్ను పెళ్లి చేసుకోవాలి. ఎవరి కోసం? సమాజం కోసం. మనిద్దరి గురించి సమాజం అంత చెట్టుగా చెప్పుకుంటుందా? కాదు, నన్ను కళ్యాణి గురించి. మీకు కళ్యాణికి సంబంధం ఉందన్న వాళ్ళ నోళ్లు మీచడానికని నన్ను పెళ్లి చేసుకుంటారనమాట. వాట్ ఎ గ్రేట్ సాక్రిఫైస్. ఎంత త్యాగం చేస్తున్నారు. ఎంత త్యాగం చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నా చేసుకోవడానికి నేను సిద్ధంగా లేను. యు ఆర్ టూ లేట్ మిస్టర్ జగన్నాథం. మీరు ఆ అమ్మాయి నుండి తప్పించుకోవడానికని నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. కానీ మీరు భయపడాల్సినంత తప్పేం కాదు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం. పెళ్ళంటూ తీసుకుంటే మిమ్మల్ని చేసుకుంటానంటుంది. అలాంటప్పుడు ఆ అమ్మాయిని మీరు ఎందుకు పెళ్లి చేసుకోకూడదు? కళ్యాణి, ఎక్కడికి? ఎవరో ఏదో అంటున్నారని భయపడి పారిపోతున్నావా? మీ గురించి నలుగురు చెడ్డగా అనుకోవడం నాకు ఇష్టం లేదు సార్. కాకులు అన్నం కావాలన్నప్పుడు అరుస్తాయి, అన్నం వేసినప్పుడు అరుస్తాయి. లోకాన్ని దృష్టిలో పెట్టుకుని నడవాలి, కానీ భయపడి పారిపోకూడదు. ఇదిగో, ఈ చీర నీకోసం తెచ్చాను. దీన్ని కట్టుకుని ఇంత బొట్టు పెట్టుకుని మధ్యపాపిడి తీసుకుని $35 తీసుకో. అవును, నేను తొందరపడ్డానా? చీర ఇచ్చాను అంటే దాని అర్థం పెళ్లి చేసుకుంటాననే. నిజంగా నేను పెళ్లి చేసుకుంటాననుకుంటే కూర్చో. చీర ఎలా ఉంది? తెచ్చింది నేను, చెప్పవలసింది నువ్వు. మీకు నచ్చితే నాకు నచ్చినట్టేగా. కళ్యాణి, నీకు పాటలు వచ్చన్నావుగా, ఏది ఒక పాట పాడు. ఏడైనా రాగాలలో స్వరములు ఏడైనా రాగాలలో హృదయం ఒకటైనా భావాలలో స్వరములు ఏడైనా రాగాలలో స్వరములు ఏడైనా రాగాలలో. అవును, ఈ పాటలా నేర్చుకున్నావు? అందరిలాగే. గురువు ఎవరైనా ఉన్నారా? ఎవరు? గురువు గారే. సూర్యం, వాళ్ళు కనిపించారా? వాళ్ళ పుట్టుపూర్వతరాన్ని కనిపెట్టాం. రే, ఎక్కడ ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? బుద్ధి బంగ్లా ఉంటారా? 10-12 మంది ఎక్కడ ఉన్నారా? వెరీ గుడ్. అయితే ఈ రాత్రికే ప్లాన్ చేస్తాం. నా కొడుకుల్ని అంతు తెలుస్తాం. అలాగే అన్ని ఏర్పాట్లు చేశాను. మన కుర్రాళ్ళందరినీ రమ్మన్నాను. ఓకే, మనిషికి 10 పరకు ఇద్దాం. నువ్వు వచ్చి తీసుకురాలేదు, మా దగ్గర డబ్బులు. ఈ రాత్రి వాళ్ళు మనం తేలిపోవాలి. మన చేతులు వాళ్ళైనా చావాలి, లేదా వాళ్ళ చేతులు మనమైనా చావాలి. ఓకే ఓకే, వెళ్ళండి. అంతా సిద్ధం చేసిన తర్వాత ఫోన్ చేస్తాను. రెడీగా ఉండు.
సూర్యం 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 పద ఎక్కడికి? కచేరికి. నేను రాను. ఎందుకు రావు? నీతో రావటమేనా నా పని? ప్రతిసారి ఎందుకు వస్తున్నావు? నాట్ మై ప్రొఫెషన్. అప్పుడు రావాలనిపించింది, వచ్చాను. ఇప్పుడు పని ఉంది. ఏమిటా పని? నిన్ను కొట్టిన వాళ్ళని ఈ రాత్రి కొట్టించడమేగా? నీ ప్లాను నీ ఏర్పాట్లు అన్నీ విన్నాను, అందుకే రమ్మంటున్నాను. మర్యాదగా వచ్చి కారెక్కు. నేను నీకు అవసరం లేనప్పుడు నేనేమైతే నీకెందుకు? నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు గనక నీకేం జరిగినా నాకే కనుక. జరిగేది నీ ఇంట్లో కాదు, అనేది నిన్ను కాదు. నాతో వస్తావా రావా? రాను. రాకపోతే నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండాలి. నన్ను శాసించే హక్కు నీకు లేదు. నన్ను కాదనే హక్కు నీకు లేదు. ఏం? ఎందుకు లేదు? నా ఇష్టం వచ్చిన చోటకి వెళ్తాను, నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను. నన్నెవరు ఆపలేదు. ఎలా పెడతావో నేను చూస్తాను. సూర్యం, ఈ తాడు కట్టింది నీ బలాన్ని పరీక్షించడానికి కాదు, నా మీద నీకున్న గౌరవాన్ని తెలుసుకోవడానికి. మనిషిని కట్టడానికి పగ్గాలు చాలకపోవచ్చు, కానీ మనసుని కట్టడానికి ఒక మాట చాలు. సూర్యం, నేను తిరిగి వచ్చేసరికి ఆ తాడు నీ చేతి నుంచి దూరం అయిందో మనిద్దరం దూరం అవుతాం. నేను తిరిగి వచ్చేసరికి ఆ తాడు నీ చేతి నుంచి దూరం అయిందో మనిద్దరం దూరం అవుతాం. చేతి నుంచి ఆ తాడు వేరైందో మనిద్దరం వేరవుతాం. అంటే పెళ్లి చేసుకోపోతున్నాం కదా, తొందరపడితే చేసుకుంది అని అనుకుంటాడా? నిజంగా నా మాట కట్టుబడి ఎందుకు బలవంత పెడితే? తాడు వేరైందో ఇద్దరం దూరం అవుతాం. తాడు వేరు కాకపోతే, వేరు కాకపోతే, వేరు కాకపోతే